హలో గైస్, ఈరోజు మళ్ళీ ఇంకొక అదిరిపోయే వంట చేద్దాం డిసైడ్ అయ్యాను. ఏం లేదు, దొండకాయ బీన్స్కాయ అంటే బ్యాచిలర్స్ కోసం. ఇది నేను బ్యాచిలర్ అంటే బ్యాచిలర్స్ కోసం చేస్తాను. ఎలా ఉందో నాకు తెలియదు, చూపిస్తాను మీకు. దొండకాయ బీన్స్ కడిగి రెడీగా పెట్టాను. ఈ పోపుకు సంబంధించిన సామాన్లు అవి మనం అలా తీసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ని కాస్త హీట్ చేసి ఈ ఆయిల్లో కింద పడిపోతాయి గట్టెలు, కొన్నిసార్లు తప్పదు కదా. ఇలా మనం చేసిన తర్వాత ఇప్పుడు హీట్ చేసి అవి వేసి కాస్త అలా వేయించి అది వేగుతుండగా బేసిక్గా ఫస్ట్ ఏది వేయాలో తెలీదు. ఫస్ట్ దొండకాయలు వేయాలా, బెండకాయ బీన్స్ వేయాలో తెలియదు కానీ బట్ ఏదో ఒకటి వేద్దాం. ఇలా వేసాం, అలా తీసాం, అలా వేసాం, అలా తీసి అలా వేసి 2 నిమిషాలు దాన్ని అలా శుభ్రంగా కలిపి, అంటే సండే కదా కాస్త వంట చేద్దామని డిసైడ్. చూద్దాం ఎలా వస్తుందో. నాకు తెలిసి బాగానే రావాలి, కొద్ది గొప్ప నాకు ఎక్స్పీరియన్స్ ఉంది వంటల్లో అని అనుకుంటూ ఉంటాను. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. చూడండి, బీన్స్ కూడా వేసేసాను. కలుపుదాం అంతా. అయితే నాకు వంట నేర్చుకున్న చోట లేదా నేను తెలుసుకున్న చోట ఏంటంటే, ఏ కూర అయినా సరే తొందరగా అవ్వాలి అనుకుంటే కొంచెం ఇవన్నీ వేసినప్పుడంటే కొంచెం ఉప్పు వేయాలని అన్నారు తొందరగా అవ్వడానికి. అది ఎంతవరకు అవుతుందని మన ఐడియా లేదు, చూద్దాం. కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు అయితే వేసాను, వేసి కొంచెం కలుపుతున్నాను. కలిపిన తర్వాత కాస్త స్టవ్ని కొంచెం అలా చిన్నగా సిమ్లో పెట్టి పైన మూత కాస్త మగ్గాలి కదా, అది. సో అది ప్రస్తుతానికైతే మూత పెట్టేసాను. కొంచెం పసుపు వేసాను, ఉప్పు వేసాను, పోపు సామాన్లు వేసాను, దొడకాయ వేసాను, బీన్స్ వేసాను. కాసేపు ఆగిన తర్వాత అది మగ్గిన తర్వాత మళ్ళీ ఏంటి అది చూపిస్తాను. ఓకే, మళ్ళీ కూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అది నాకు తెలిసి కూర అద్భుత అదిరిపోతుంది. కారం ఉప్పు మరి 40 రూపాయల మనం ఇంత చేస్తే మళ్ళీ ప్రపంచంలో మగాడు చేసినన్ని వంటలు, మగాడు చేసినంత రుచి ఏది వాళ్ళకి తెలియపోయింది. నాకు తెలిసి మన తోప్స్ ఎప్పుడైనా సరే ఇలా అన్నం వేసి కూరేసి చిదిమేసి బ్యాచిలర్లు చేసే వంట ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయలేరు. తెలుసా? అసలు మీ అందరికీ ఒక విషయం చెప్పనా, బ్యాచిలర్ అంటే ఎవడు? బ్యాచిలర్ అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాచిలర్ అంటే ఎవడు అంటే బ్యాచిలర్ అంటే బ్యాచ్ మొత్తానికి వంట చేసేవాడు బ్యాచిలర్. ఏదైనా సరే, వంట అయినా సరే, పెంట అయినా సరే. ఇప్పుడు ఉంటుంది చూపయ్య కూరను వేసుకొని తిరిగిపోయేటట్టు తినేయాలనిపిస్తుంది. వదిలే ప్రసక్తే లేదు, అది తిరిగిపోద్ది. కాబట్టి చిన్నగా మనం స్టవ్ని కాస్త హైలో పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా ఇంకా అది ఫ్రైడ్ రైస్ అంటేనే ఆ ఫ్రై ఉండాలి.
ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రై కాబట్టి ఫ్రైడ్ రైస్ అంటే రైస్ని ఫ్రై చేసి దానిలో మనకి ఇష్టం వచ్చిన దాన్ని వేసేసుకొని దాన్ని ఫ్రైడ్ రైస్ అనుకొని ఇలా చాలా వేసుకోవచ్చు. మనకి తెలియదు కదా, మనం చేయను కదా ఇవన్నీ. వస్తున్నా పిలుస్తుంది, తింటా తినమని చెప్తుంది. తినేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, తిందాం. భయ్యా నేను చెప్తున్నాను కదా, చూడు కొంచెం ఖాళీ అయిపోయింది. ఇందా చెప్పినట్టు కాదు, కూర వచ్చింది పీక్స్. మీరు కూడా ట్రై చేయండి, చెప్తా, అదిరిపోతుంది. అసలు మనం చేసుకునే వంట మనం తింటే ఉంటుంది, ఆకలి సరిపోతుంది, కడుపు నిండలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? మళ్ళీ వెంటనే తక్షణం లేచి అన్నం పెట్టుకొని మజ్జిగ వేసుకొని తినేసేయాలి. మజ్జిగ పెరుగు ఏదో ఒకటి వేసుకుంటే కాస్త కడుపు చల్లగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్నం తిన్న తర్వాత కాస్త మజ్జిగ తాగుతుండండి. ఎండాకాలం కొంచెం బాడీ చల్లదనం